హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఈ రోజు నేను ఎవరైతే వెయిట్ కంట్రోల్లో ఉండాలనుకుంటారో, షుగర్ రాకూడదు అనుకుంటారో, అంతేకాకుండా మన ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తినేలాగా దిబ్బరొట్టి చేశాను. ఏంటి దిబ్బరొట్టి షుగర్ని పెంచుతుంది కదా అనుకుంటున్నారు కదా, కానీ ఈ దిబ్బరొట్టి షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వెయిట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వెయిట్ పెరగకుండా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కిందే కాదు, డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. రండి ఎలా చేసానో చూసేద్దాం. దిబ్బరొట్టికి నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఎందుకంటే నానిన తర్వాత కడిగినప్పుడు మొత్తం పొట్టు తీసేయకుండా ముప్పావు వంతు తీసేసి పావు వంతు అలానే ఉంచేస్తాను. పొట్టు అంటే ఫైబర్ కదా, ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఒకవేళ పొట్టు మినపప్పు కడుక్కోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు వీలు పడకపోతే 3/4 అంటే ముప్పావు ఇలా సాయి మినపగుళ్ళు వేసుకొని పావు వంతు పొట్టు మినపప్పు వేసుకొని నానబెట్టుకొని ఇక కడిగినప్పుడు అసలు పొట్టు తీసేయకుండా పప్పు రుబ్బుకొని వాడేసుకోవచ్చు. కానీ పొట్టు మినపప్పు రుబ్బినప్పుడు రుబ్బు ఎక్కువ వస్తుంది, గుల్లగా కూడా వస్తుంది. అవకాశం ఉంటే అదే వాడుకుంటే మంచిది. నేను 1 గ్లాసు మినపప్పు నానబెడుతున్నాను. ఇది కనీసం 4 గంటలు నానాలి. రొట్టెలోకి నూక కోసం ఇది జొన్నలతో చేసిన నూక, ఇది బియ్యం అంటే వరి నూక. సాధారణంగా మనం దిబ్బరొట్టికి వరి నూకే వాడతాం కదా, కానీ షుగర్ ఉన్న వాళ్ళు, బరువు పెరగకుండా మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జొన్న నూక వాడితే చాలా మంచిది. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్లో షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిన్నట్టుండి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 ఇందులో ఎక్కువ ఉండడం వల్ల మన ఎముకల బలానికి బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బలమైన ఆహారం వల్ల మన శరీరానికి శక్తి కూడా పెరుగుతుంది, చాలా మంచిది. పిల్లలకైతే తప్పకుండా పెట్టాలి. వారంలో కనీసం 3-4 సార్లు జొన్నలతో కలిపిన ఆహారాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఎదుగుదలలో చాలా ఫాస్ట్గా చాలా గ్రోత్ ఉంటుంది. ఈ నూక నేను మిల్లు పట్టించుకుని జల్లించి కాస్త పిండి వస్తే తీసేసాను. 1 గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసులు జొన్న నూక. పిండి రుబ్బుకునే గంట ముందు నానబెడుతున్నాను. నీళ్లు వేసాక ఒకసారి కడిగితే కాస్త తుక్కులాగా ఉన్నది ఉంటుంది కదా, తెట్టు తేలినట్టు ఉంటుంది, అది పోతుంది. తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి, ఎక్కువ సార్లు కడగక్కర్లేదు. పప్పు నానబెట్టి 4 గంటలైంది, బాగా నానిపోయింది. నూక కూడా గంట నుంచి నానింది. ఈ పప్పు కడిగి కాస్త పొట్టు తీసేసాను. చూసారు కదా, ఇలా కాస్త ఉంచుకోవాలి. ఇది గ్రైండర్లో వేసి రుబ్బుతాను. గ్రైండర్లో అయితే చాలా మెత్తగా చక్కగా వస్తుంది. ఇది నీళ్లు వాడేనవసరం లేదు. గ్రైండర్ ఆన్ చేసి అప్పుడు పప్పు వేసుకుంటే గ్రైండర్ చక్కగా తిరుగుతుంది. మధ్య మధ్యలో కాస్త నీళ్లు వేసుకుంటూ ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగా రుబ్బుకోవాలి. పిండి ఇలా రుబ్బుకోవాలి. చాలా గుల్లగా వచ్చింది. అసలు ఇందులో పొట్టు అక్కడక్కడ కనిపిస్తుంది అంతే, మనం చెప్తే గానీ పొట్టు మినపప్పు అని తెలీదు. ఈ నూకలో నీళ్లు వంచేసి బాగా పిండి వేసుకోవాలి, నీళ్లతో వేసేయకూడదు. కావాలంటే కలిపేశాక గట్టిగా ఉంది అనిపిస్తే కాస్త నీళ్లు అప్పుడు కలుపుకోవచ్చు. పిండి మొత్తం కలిపేశాక రొట్టె వెంటనే వేసేసుకోవచ్చు. నూక ముందుగానే నానబెట్టాం కదా, అవకాశం ఉంటే 3-4 గంటలు అలా వదిలేస్తే, లేకపోతే రాత్రంతా అలా ఉంచేసుకుంటే ఉదయం వేసుకోవచ్చు. నేను 3 గంటలు ఉంచాను. ఫెర్మెంటేషన్ అయ్యింది. దీనిలో ఉల్లి, మిర్చి వేసి రొట్టె వేసుకోవచ్చు, ఏమి వేయకుండా కూడా వేసుకోవచ్చు. ఉత్తిపిండి వేస్తే రొట్టి చెరుకు పాకంలో నంచుకోవడానికి బాగుంటుంది. అదే ఉల్లిపాయలు, మిర్చి వేస్తే షుగర్ వాళ్ళు చక్కగా ఏ పచ్చడితోనైనా తినొచ్చు. దీనిలో కొద్దిగా పిండి తీస్తున్నాను. ఇందులో సరిపడినంత ఉప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు అంటే చిన్నగా కట్ చేసినవి, సన్నగా తరిగినవి వేసుకోవాలి. అవి రొట్టెతో పాటు మగ్గి చాలా బాగుంటాయి. పచ్చడితోనైనా చెరుకు పాకంతోనైనా చాలా టేస్ట్గా ఉంటాయి. ఫైబర్ కూడా అందుతుంది మనకి. పిండి కలుపుకున్నాక పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఆయిల్ తక్కువ పడుతుంది మనం రొట్టె కాల్చుకుంటున్నప్పుడు. అంతేకాకుండా నూక కిందకి దిగిపోకుండా, పైన రుబ్బు ఉండిపోకుండా చక్కగా ఈవెన్గా ఉడుకుతుంది. ఇప్పుడు దలసరిది, ఐరన్ది కానీ ఇత్తడిది కానీ కడాయి పెట్టుకొని బాగా వేడెక్కాక సిమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేస్తే చక్కగా ఉడుకుతుంది. ఇది కాస్త సర్ది మూత పెట్టి కనీసం 5-8 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఉడికింది కదా, తిరిగేస్తాను. ఇప్పుడు ఇంకా ఆయిల్ కూడా వేయనవసరం లేదు. నేను పైన కాస్త వెన్న వేస్తాను. బటరు అవి కొన్నవి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస ఉంటే వేసుకుంటే కమ్మని రుచి ఉంటుంది. అది గట్టిగా అయిపోకుండా రొట్టి మెత్తగా దూదిలాగే ఉంటుంది. ఇలా ఒక 3 నిమిషాలు పెడితే చాలు, రెండో వైపు కూడా కాలుతుంది. మొత్తం రొట్టె కాలేంతసేపు ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టుకోవాలి. ఇంతకుముందు పూర్వం ఎక్కువ ఆయిల్ ఒద్దేగా వేసుకొని కాల్చేవారు. ఇప్పుడు అంత ఆయిల్ కూడా వేసుకొని అవసరం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా, షుగర్ అనే కాదు ఎవరైనా సరే ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే ఇది చక్కగా కాలుతుంది. అంతేనండి, జొన్న దిబ్బరొట్టి రెడీ అయిపోయింది. పిల్లలకి ఏ చట్నీతోనైనా, చెరుకు పాకంతోనైనా పైన కరకరలాడుతూ లోపల చక్కగా మెత్తగా ఉండి కమ్మని టేస్ట్తో చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇంకో రొట్టె వేయడానికి దీనిలో కాస్త అల్లం తరుగు, కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు. ఆల్రెడీ బాగా వేడెక్కి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయిల్ ఇంకా తక్కువ పడుతుంది. దీంట్లో పిండిని సర్దేసి మూత పెట్టి కాల్చేసుకోవాలి. దీన్ని కూడా కనీసం 5 నుంచి 8 నిమిషాలు కాలితే సరిపోతుంది. రెండో వైపు కూడా తిరగేసుకోవాలి. అంతేనండి, ఈ రొట్టె తినడం వల్ల అసలు షుగర్ పెరగదు. షుగర్ రాని వాళ్ళకి రాదు. వారంలో కనీసం 3-4 సార్లు తీసుకోవచ్చు. ఇదే పిండిని కాస్త లూజుగా చేసుకుంటే ఇడ్లీగా కూడా వేసుకోవచ్చు, లేదా ఆవిరి కుడుల్లో కూడా చాలా బాగుంటుంది. మనం చెబితే గానీ జొన్న నూకతో చేసామని అసలు తెలియదు. టేస్ట్ అయితే మనం ఎప్పుడు వేసుకునే నార్మల్ దిబ్బ రొట్టె కంటే చాలా కమ్మని టేస్ట్ లో ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.